హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనము ఈ 48 అవర్స్ లోపల మీ లైఫ్లో అసలు ఏం జరగబోతుంది, ఈ పర్సన్ మీ గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, అండ్ తను మీ గురించి కూడా ఏం ఆలోచించబోతున్నారు, తన యాక్షన్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూస్తాం. ఓకేనా? అండ్ మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ రీడింగ్ని మీకు నచ్చుతుంది అంటే మీరు క్లైమ్ చేసుకోండి. ఓకేనా? అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి, పే రీడింగ్ ఉంటుందండి. ఓకేనా? ఈ 48 అవర్స్ లోపల మీ లైఫ్లో ఏం జరగబోతుంది? అటాచ్మెంట్, ఆల్ టైడ్ అప్, కంట్రస్ట్, హాస్టిలిటీ. ఈ 48 అవర్స్ లోపల మా వ్యూస్ వారి లైఫ్లో ఏం జరగబోతుంది యూనివర్స్? వార్నింగ్, మేక్ ప్రామిస్, కంప్లైంట్, సర్చ్, డిసైడ్, డిపెండెన్స్, కన్ఫెషన్, ఫేక్, క్వశ్చన్, deeply hurt, emotional baggage, presence, love, toxicity, separation. ఓకే, బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ ఐసోలేషన్ అండి. ఓకే, వీటికి నేను క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడతాను. ఓకేనా? మీ కార్డ్స్ అనేవి కనిపిస్తున్నాయా? ఓకే, ఈ 48 అవర్స్ లోపల మీ లైఫ్లో ఏం జరగబోతుంది? ఇక్కడ చూడండి, 2 ఆఫ్ స్వర్డ్స్ అండ్ కాంట్రాక్ట్ అనమాట. సో ఏంటంటే మీరు జగిల్ అవుతున్నారండి. మీ లైఫ్లో ఏదో ఈక్వల్ గివ్ అండ్ టేక్, అంటే మీ పర్సన్ మిమ్మల్ని చూడడం లేదు, మిమ్మల్ని సరిగా పట్టించుకోవడం లేదు. కాబట్టి మీరు మీ మనసులో ఎలా ఫీల్ అవ్వబోతున్నారు అంటే, ఈ పర్సన్తో ఎన్ని రోజులు ఉన్నా సరే నన్ను సరిగా పట్టించుకోరు, నాకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేరు, అండ్ తను వేరే వారికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు అని మీరు అనుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఆ విధంగానే ఫీల్ అవుతారనమాట. ఓకే, నేను ఎంత చేసిన ఈ పర్సన్ నన్ను గుడ్డిదాన్ని చేస్తున్నారు, గుడ్డి వాళ్ళని చేస్తున్నారు, నమ్మించి మోసం చేస్తున్నారు అని మీరు ఫీల్ అవుతున్నారనమాట. ఓకే, అండ్ ఈ రిలేషన్లో ఉండాలా లేదా మూవ్ ఆన్ అయిపోవాలా అని కూడా మీరు ఆలోచిస్తూ ఉంటారనమాట. ఓకే, అటాచ్మెంట్ కార్డ్కి క్లారిఫైర్ యూనివర్స్, మీ పర్సన్కి మీరు చాలా అటాచ్మెంట్ అనేది తనతో పెంచుకొని ఉన్నారండి. ఓకేనా? మీరు ఆల్రెడీ ఒక బంధంలో కూడా ఉండి ఉండొచ్చు అనమాట. అంటే మీరు చాలామంది మ్యారేజ్ కూడా అయి ఉంటారనమాట. కానీ ఈ పర్సన్తో ఒక అటాచ్మెంట్ అనేది మీకు ఏర్పడింది. మీకు తెలిసి తెలియక ఆ పర్సన్తో మీకు అటాచ్మెంట్ అనేది మీరు పెంచుకున్నారు. ఇంకా ఏంటంటే ఆ బంధం నుంచి బయటకు రాలేక అండ్ అక్కడ కూడా ఉండలేక చాలా సతమతం అయిపోతున్నారనమాట, చాలా బాధపడుతున్నారనమాట. ఓకే, అండ్ ఆ పర్సన్ కూడా మిమ్మల్ని సరిగా పట్టించుకోకపోయి ఉండొచ్చు, సరిగా పట్టించుకోవడం లేదు కావచ్చు. మీరు ఎంత చేస్తూ ఉన్న ఈ పర్సన్ మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వడం లేదు అని మీరు చాలామంది బాధపడుతూ ఉన్నారనమాట. ఓకే,
అండ్ ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళి మీరు డైరెక్ట్గా పోరాడడం కూడా చేయలేకపోతున్నారనమాట. అటాచ్మెంట్ కార్డ్కి క్లారిఫైర్ యూనివర్స్. గుడ్ న్యూస్. ఈ 48 అవర్స్ లోపల అండ్ కొంతమందికి 78 అవర్స్ లోపల చాలామందికి మీ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ అనేది రాబోతుందండి. ఓకేనా? ఈ పర్సన్ డెఫినెట్లీ మీకు 48 అవర్స్ లోపల 78 అవర్స్ లోపల కాంటాక్ట్ అయితే అవుతారు. అండ్ ఈ పర్సన్ ఒకవేళ మీతో కాంటాక్ట్ అవుతున్నారు, మాట్లాడుతున్నారంటే మీ మనసులో ఒక భావోద్వేగం అనమాట. ఓకే, తనని చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ మీకు కలుగుతూ ఉండడము, ఈ పర్సన్ నార్మల్గానే మాట్లాడి పెట్టేయడము, నార్మల్గానే మాట్లాడి ఇంకా తన లైఫ్ ఏంటో తను చూసుకుంటూ ఉండడము, అండ్ మీరు మాత్రం తనతో ఒక అటాచ్మెంట్ అనేది ఫీల్ అవుతూ ఉండడము, అండ్ లోపల బాధపడుతూ ఉండడం మీరు చేస్తూ ఉంటారనమాట. ఓకే, ఆల్ టైర్డ్ అప్, మీరు చాలా అలసిపోతున్నారండి. ఈ పర్సన్ ఎప్పటికైనా మీ మనసులో ఉన్న భావం, తన మీద మీకున్న లవ్, కేరింగ్ అవన్నీ ఈ పర్సన్ గుర్తిస్తారు అని మీరు ఎదురు చూస్తున్నారు, కానీ ఈ పర్సన్ పట్టించుకోవడం లేదు సరిగా. ఓకే, తనకు తెలుసు తనని మీరు లవ్ చేస్తున్నారు అండ్ ఏదో కేరింగ్ తీసుకుంటున్నారు అండ్ తన మీద చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అని ఈ పర్సన్కి తెలుస్తుంది, కానీ తను బయటపడడం లేదనమాట. దాని వలన కూడా మీరు లోపల బాధపడతా ఉండొచ్చు. ఓకే, ఏ రిలేషన్లో ఉండాలా లేదా బ్యాక్ స్టెప్ తీసుకోవాలా అర్థం కావడం లేదు. కానీ రీయూనియన్ అయితే ఉందండి. డెఫినెట్లీ మీ పర్సన్తో మీకు రీయూనియన్ ఉంది, కానీ పర్సన్ మీ లైఫ్లో రావాలి అంటే తను చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసి ఉండాలండి. కానీ పర్సన్ మీ లైఫ్లో రావాలి అంటే తను చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాలండి. ఓకేనా? తన ఫ్యామిలీని ఎదిరించాలి, లేదా మీరు చాలామంది మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు, లేదా మీ ఇద్దరు మ్యారేజ్కి ఇంట్లో వారు ఒప్పుకోకపోవడం, సో ఇదంతా ఉంటుందన్నమాట. సో ఇదంతా ఈ పర్సన్ ఫేస్ చేయాలా అని కూడా తను ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ మీ ఇద్దరిది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా అయి ఉంటుంది. అండ్ చాలామంది 3 వీక్స్ లోపల లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కూడా చేయబోతున్నారనమాట. కొంతమందికి 3 డేస్ కూడా పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. లాంగ్ డిస్టెన్స్ అయితే చూపిస్తుంది అనమాట మీ లైఫ్లో. ఓకే, హాస్టిలిటీ కార్డ్కి క్లారిఫైర్ యూనివర్స్. ఓకే, చాలామంది మీరు చెప్పుడు మాటలు ఏదో వింటున్నారండి. అంటే మీ పర్సన్ గురించి మీరు చాలామంది వారి వారి మాటలు వినేసి మీ పర్సన్ మీద మీరు ఆర్గ్యుమెంట్స్కి దిగడము అండ్ అలా కూడా చేసి ఉంటారనమాట. అలా కూడా మీ పర్సన్ మీరు మీ చేతులారా మీరే దూరం చేసుకుని ఉంటారు. అండ్ అలాగే మీ పర్సన్ కూడా వేరే వారి మాటలు విని మీతో ఆర్గ్యుమెంట్స్కి దిగిన రోజులు కూడా ఉన్నాయండి. ఓకేనా? ఈ పర్సన్లో ఒక మూర్ఖత్వం ఉంటుంది అండ్ వారు ఏదైతే చెప్తారో అదే ఈ పర్సన్ వింటూ ఉండడము అండ్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండడం అయితే చేస్తారనమాట. తన లైఫ్లో మీరు మేల్తో డీల్ అవుతున్నారా, ఫీమేల్ పర్సన్తో డీల్ అవుతున్నారా, వాట్ ఎవర్ మేబీ ఏదైనా ఉండనివ్వండి, తనని ఎవరో ఒక ఫీమేల్ పర్సన్ అయితే తనని చాలా మైండ్ వాష్ చేస్తూ ఉన్నారనమాట. ఓకే, స్ట్రాటజీ కార్డ్కి క్లారిఫైడ్. ఓకే, మీరు చాలామంది ఈ 48 అవర్స్ లోపల మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయబోతున్నారండి. అండ్ మీకు ఈ 48 అవర్స్ లోపల మనీ ఫ్లో అనేది చాలా బాగుంటుందన్నమాట. మీ మనీ ఎక్కడైనా స్టక్ అయిపోయిందా, లేదా మీకు ఎవరైనా మనీ ఇచ్చేది ఉందా, ఏదైనా ఉండనివ్వండి. సో మీకు మనీ ఫ్లో చాలా బాగుంటుంది, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ మీరు చాలా అందంగా తయారవ్వడము, ఏదో తెలియని కొత్తగా తయారవ్వడం, దాని మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది పెడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, కార్నకోపియా, మీకు మనీ ఫ్లో, అబాండెన్స్, ప్రాస్పెరిటీస్ మీ లైఫ్లో చాలా ఉండబోతుంది అనమాట. మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ మీకు చాలామందికి ఇక్కడ బర్డ్స్ అండ్ సీతాకోక చిలుక అనేది మీకు కనిపించవచ్చు అనమాట. ఓకే, అది ఒక సంకేతం అనమాట. మీ లైఫ్లో మీరు ఇంకా ముందుకు వెళ్ళబోతున్నారు, హ్యాపీగా ఉండబోతున్నారు, మీరు కోరుకున్నది మీకు దక్కబోతుంది అనే దానికి ఇది ఒక సంకేతం అనమాట మీకు. ఓకే, బటర్ఫ్లైస్, బర్డ్స్ ఇదంతా మీకు కనిపించడం. ఓకే, ఫేక్ లవ్, ఈ పర్సన్ది మీరు ఫేక్ లవ్ అనుకుంటున్నారు, తనని మీరు నమ్మడం లేదనమాట. మీ పర్సన్ తన లోపల ఉంటుంది ఒకటి అండ్ బయట ఇంకొక విధంగా చూపిస్తారు. లోపల లవ్ ఉండదు కానీ బయట లవ్ ఉన్నట్టుగా నటించి మీతో తన అవసరం తీరుగా ఉంటారు అండ్ లోపల మాత్రం తను చాలా అసూయగా ఫీల్ అవుతారు. ఇదంతా మీకు తెలిసి ఉంటుందన్నమాట. ఓకే, అండ్ మీరు ఈ పర్సన్ని నమ్మడం లేదండి. చాలా మటుకి మీరు ఈ పర్సన్ని నమ్మడం లేదు అండ్ తను ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో కూడా ఉండొచ్చు ఈ పర్సన్. కాబట్టి తను ఇప్పటిదాకా చూపించిందంతా ఫేక్ లవ్. తను నిజంగానే లవ్ చేస్తే నాతోనే ఉండేవారు, నన్ను ఈ విధంగా మోసం చేయరు, ఈ విధంగా నన్ను ఏడిపియరు అని మీరు ఫీల్ అవుతున్నారనమాట. ఓకే, క్లారిఫైర్ యూనివర్స్.
తనది ఫేక్ లవ్ కాబట్టి మీరు ఈ 48 అవర్స్ లోపల మూవ్ ఆన్ అవ్వాలా లేదా ఉండాలా అని కూడా మీరు అనుకుంటున్నారు. అండ్ మీ లైఫ్‌లో మీకు కూడా వేరే ఆపర్చునిటీస్ అనేది మీ లైఫ్‌లో రాబోతుందండి ఈ 48 అవర్స్ లోపల. కాబట్టి క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ ఈ రిలేషన్‌లో మీరు హ్యాపీగా ఉండలేకపోతున్నారు. అండ్ ఇంకొకటి మీకు ఏంటంటే మీ లైఫ్‌లో వేరే ఆపర్చునిటీస్ అనేది మీకు వస్తుందనమాట. కాబట్టి ఇంకా తప్పనిసరి పరిస్థితిలో ఈ పర్సన్‌తోనే మీకు ఉండాలని ఉంది. కానీ ఈ పర్సన్ మిమ్మల్ని కేర్ చేయకపోవడము, థర్డ్ పర్సన్ రిలేషన్‌లో ఉండడం. సో, ఇదంతా మీరు చూసి ఇంకా మీకోసం మిమ్మల్ని కోరి వచ్చిన పర్సన్‌తోనే మీరు ఉండాలి అని డిసైడ్ అవుతున్నారనమాట. ఓకే. మూవ్ ఆన్ అవ్వాలి అని అనుకుంటున్నారనమాట. ఓకే. కన్ఫ్యూషన్ కార్డ్‌కి క్లారిఫైర్ యూనివర్స్. అండ్ ఈ పర్సన్ మీద మీకు కూడా జెలస్ అయితే ఉంటుందండి. ఓకేనా? ఈ పర్సన్ ఎవరితో మాట్లాడకూడదు, మీతో మాత్రమే మాట్లాడాలి, మిమ్మల్ని మాత్రమే లవ్ చేయాలి, మీతోనే ఉండాలి. సో, ఇదంతా అనమాట. ఒక పొసెసివ్‌నెస్ అని కూడా చెప్పొచ్చు. ఓకేనా? అంటే ఈ పర్సన్‌ని మీరు ట్రూగా లవ్ చేశారండి. కాబట్టి మీరు చాలా పొసెసివ్‌గా మీరు ఫీల్ అవుతున్నారు. ఓకే. అండ్ తనలో ఒక ప్లేయర్ ఎనర్జీ ఉంటుందనమాట. కాబట్టి తను అందరితోనే మాట్లాడతారు. అండ్ మీరే అంత ఇంపార్టెంట్ కాదనమాట ఈ పర్సన్‌కి. తనకి అందరూ ఇంపార్టెంటే. అందరితోని అవసరానికి ఉండాలి కదా! సో, అలా ఈ పర్సన్ ఉంటారనమాట. కానీ మీరు తనని ట్రూగా లవ్ చేశారు. నా పర్సన్ నాకు సొంతం మాత్రమే అని మీరు అనుకుంటారనమాట. ఓకే. సో, ఈ పర్సన్ వేరే వారితో మాట్లాడినప్పుడల్లా మీరు చాలా ఫీల్ అవుతున్నారనమాట. చాలా బాధపడుతున్నారు అని ఇక్కడ చూపిస్తుంది. మీ లోపల చెప్పాను కదా! ద హెర్మిట్ కార్డ్. మీరు చాలా బాధపడుతున్నారు. ఈ పర్సన్ వేరే వారికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తా ఉండొచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్ సర్కిల్ అండ్ థర్డ్ పర్సన్. సో, ఇదంతా ఉంటుందనమాట. అండ్ తను ఆల్రెడీ మ్యారేజ్ అయిన పర్సన్‌తో కూడా మీరు డీల్ అవుతున్నారంటే ఈ పర్సన్ గురించి మీరు చాలా చేసి ఉన్నారనమాట. ఓకే. అండ్ ఈ పర్సన్ ఇప్పుడు ఫ్యామిలీకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తున్నారు. అదేదో ముందే ఇస్తే అండ్ ఈ పర్సన్ విషయంలో మీరు చాలా మోసపోయినట్టుగా మీరు చాలా బాధపడుతున్నారనమాట. ఓకే. అండ్ ఈ పర్సన్ ప్రవర్తన వల్లనే మీకు పెయిన్ అనేది ఉందండి. ఓకేనా? తన మాటలు, తన చేతలు ఒక విధంగా ఉండడం అనమాట. మీ మీద లవ్ ఉన్నట్టుగా, మీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా ప్రవర్తించడము అండ్ మిమ్మల్ని ఫ్లర్ట్ చేయడం అయితే ఈ పర్సన్ చేశారు. దాని వలన మీరు చాలా బాధపడుతున్నారనమాట. తన క్యారెక్టరిస్టిక్ అంటే మీరు గుర్తుపట్టారు. ఓకే. తను మిమ్మల్ని ఫ్లర్ట్ చేయాలనుకున్నారు. తన అవసరం తీరుగా మిమ్మల్ని యూజ్ చేయాలనుకున్నారు. సో, ఇదంతా మీరు అనుకుంటున్నారనమాట. ఖచ్చితంగా ఈ 48 అవర్స్ లోపల మీరు తెలుసుకుంటారు కూడా. డిపెండెన్స్ కార్డ్‌కి క్లారిఫైర్ యూనివర్స్. ఈ పర్సన్‌తో మీకు చాలా మందికి ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగి ఉంటుందండి. అండ్ ఈ పర్సన్ చూడండి ద మూన్ కార్డ్. మీకు చాలా మోసం చేసి ఉన్నారు. మీ వెనకాల చాలా ఏంటంటే చాలా నడిపించడం అనమాట. మీ దగ్గర చాలా సీక్రెట్స్ అనేది దాచిపెట్టడము అండ్ తన లైఫ్‌లో చాలామంది ఉన్నా ఎవరు లేరు అన్నట్టుగా మిమ్మల్ని నమ్మించడము, మిమ్మల్ని ఫ్లర్ట్ చేయడం. సో, ఇదంతా జరిగిందనమాట. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను. సో, ఇదంతా చాలా డైలాగ్స్ అయితే చెప్పి ఉన్నారు ఈ పర్సన్. అండ్ మిమ్మల్ని తను ఫిజికల్‌గా యూజ్ చేయడం గానీ, దాని వలన మీరు చాలా బాధపడుతున్నారు. అండ్ డిపెండెన్స్ తన మీద మీరు పూర్తిగా డిపెండ్ అయి ఉన్నారండి. ఓకేనా? ఈ పర్సన్ ఒకవేళ మిమ్మల్ని మోసం చేస్తున్నా అని మీకు తెలిసినా తనే కావాలి అని అంటే తనకి మీరు అంత అడిక్ట్ అయి ఉన్నారనమాట ప్రెజెంట్. అండ్ ఈ పర్సన్‌తో మీకు చాలా మందికి ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతా ఉండొచ్చు రీసెంట్‌గా. ఓకే. ఈ విధంగా ఎందుకు మోసం చేశావు? సో, ఈ విధంగా మీరు ఈ పర్సన్‌ని క్వెషన్ చేస్తా కూడా ఉండొచ్చనమాట. అండ్ మీ పర్సన్ లైఫ్‌లో డెఫినెట్‌లీ థర్డ్ పర్సన్ అయితే ఉన్నారు. ఓకేనా? తన లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఉన్నా మీతో హ్యాపీగా ఉన్నట్టుగా ఈ పర్సన్ నటించడం అండ్ వేరే వారి మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపుతున్నారు. వారికి ఈ పర్సన్ కనెక్టే ఉన్నారనమాట. మీ మీద ఈ పర్సన్ కనెక్టెడ్‌గా లేరు. ఓకే. స్టక్ అయిపోతున్నారు. మీరు తేలుకోలేకపోతున్నారండి. ఈ రిలేషన్‌లో ఉండాలా? మూవ్ ఆన్ అవ్వాలా? మీకు అర్థం కాని పరిస్థితిలో మీరు ఉన్నారనమాట. చాలా బాధపడుతున్నారు. ఓకే. అండ్ ఆల్రెడీ పర్సన్ మీతో ఏంటంటే ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని ఆల్రెడీ మీరు సెపరేషన్‌లో ఉన్నారు. దూరం ఉన్నారు. నో కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ లేదా అన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్. సో, ఏదైనా ఉండనివ్వండి. ఈ పర్సన్ చూడండి మళ్ళీ మిమ్మల్ని సెర్చ్ చేస్తున్నారు. అండ్ ఫేక్ అకౌంట్ నుంచి కూడా ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తా ఉన్నారనమాట. ఓకే. మీరేం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది? ఈ పర్సన్ అని సెర్చ్ చేస్తా ఉన్నారనమాట. మిమ్మల్ని స్పై చేస్తా ఉన్నారు. ఇదంతా చూపిస్తుంది. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఎందుకు సెర్చ్ చేస్తున్నారు? ఎందుకు స్పై చేస్తున్నారు? అంటే ఈ పర్సన్‌కి మీతో మళ్ళీ రీయూనియన్ కావాలి. అండ్ ఇక్కడ చూడండి ఈ పర్సన్ డిపెండెన్స్. మీకు చాలా అడిక్ట్ అయి ఉన్నారు ఈ పర్సన్ కూడా. మీరు ఈ పర్సన్‌కి ఎంత అడిక్ట్ అయి ఉన్నారో ఈ పర్సన్ కూడా మీకు అడిక్ట్ అయి ఉన్నారు. మీకు పూర్తిగా ఏంటంటే అట్రాక్షన్ అనమాట మీ మీద ఈ పర్సన్‌కి. ఓకే. ఈ పర్సన్‌ని వదిలి ఉండలేకపోతున్నాను అండ్ ఈ పర్సన్ చాలా గుర్తుకొస్తున్నారు. సో, ఈ విధంగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట ప్రెజెంట్. కాబట్టి తనకి మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. ఓకే.
కంప్లైంట్ కార్డ్కి క్లారిఫై యూనివర్స్. మీకు న్యాయం జరగలేదు అని మీరు చాలామంది బాధపడతా ఉండొచ్చు. అండ్ జస్టిస్ వచ్చేసి ఇక్కడ రీయూనియన్ ఉంది మీకు. ఓకే, మీ మనసులో ప్రజెంట్ ఎలాంటి ఫీలింగ్ ఉందంటే, ఐ ఫీల్ లైక్ యూ డూ నాట్ కేర్ అబౌట్ మీ. నేను నిన్ను చాలా లైక్ చేశాను, చాలా ఇష్టపడ్డాను, చాలా లవ్ చేశాను, నా ప్రాణం కంటే మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడ్డాను, నా ప్రాణం నా ఊపిరి అనేది నిన్నే అనుకున్నాను. సో ఈ విధంగా మీరు ఫీల్ అవుతున్నారనమాట. కానీ ఇక్కడ ఇంత చేసిన ఈ పర్సన్ వైపు నుంచి మీకు జస్టిస్ అనేది రాలేదనమాట. దానికి మీరు బాధపడతా ఉన్నారు. ఓకే, మేక్ ప్రామిస్ కార్డ్కి క్లారిఫై యూనివర్స్. ఈ పర్సన్ డెఫినెట్లీ మీరు రావడానికి ఈ 48 అవర్స్ లోపల యాక్షన్ కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, ఏదో చాలా స్ట్రాంగ్ మెసేజ్ అయితే ఉందండి. ఓకే, వార్నింగ్ కార్డ్కి క్లారిఫై. ఓకే, మీ పర్సన్ మీ లైఫ్లో వస్తారు, కానీ ఇక్కడ మళ్ళీ ఇద్దరికి ఆర్గ్యుమెంట్స్ అయితే ఉందండి. ఓకేనా, మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము అండ్ నువ్వు ఇలా చేసావు అండ్ నువ్వు ఇలా చేసావు అండ్ థర్డ్ పర్సన్ని మధ్యలో తీసుకొచ్చావు. సో ఇదంతా టాపిక్ అనమాట. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్మెంట్ ఇదంతా ఉంటుందన్నమాట కొంతమంది. ఓకే, డెఫినెట్లీ ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తారు, కానీ ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతుంది. మళ్ళీ మీకే ఏదో బాధ అనేది మిగులుతుందండి. కాబట్టి మీరు కొంచెం ఈ పర్సన్తో జాగ్రత్తగా ఉండండి. ఓకేనా, క్వశ్చన్ కార్డ్కి క్లారిఫై. మీ సోల్మేట్ అండి ఈ పర్సన్, మీ సోల్మేట్ అనమాట తను. అండ్ ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి డెఫినెట్లీ ఈ 48 అవర్స్ లోపల మళ్ళీ రీకన్సిలేషన్ అనేది జరగబోతుంది అనమాట. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే కాంటాక్ట్ అనేది రాబోతుంది. మీ సోల్మేట్ మీ లైఫ్లో రాబోతున్నారు. రీయూనియన్ అయితే ఉంది ఈ 48 అవర్స్ లోపల. ఓకే, అండ్ ఈ పర్సన్ చూడండి మీ మీద చాలా అట్రాక్షన్గా ఫీల్ అవుతున్నారు. మీరు ఈ ఏంజల్స్ని చూస్తున్నారనమాట, కానీ ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు. అంటే ఎలా అంటే, అరే ఈ పర్సన్ నా లైఫ్లో ఉండాలి, తనతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ తనతో రిలేషన్ అండ్ డేటింగ్కి తీసుకెళ్ళాలి. సో ఇదంతా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. మీరు చాలా అందంగా ఉంటారు, మీరు చాలా తెల్లగా ఉంటారు. సో ఇదంతా ఆ విధంగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట మీ గురించి. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు. ఓకేనా, డీప్లీ హార్ట్. ఈ పర్సన్ వలన మీరు చాలా హర్ట్ అయ్యారు అని అనిపిస్తుంది, చాలా బర్డెన్ అనిపిస్తుంది అండి. పర్సన్ తనని తలుచుకుంటేనే మీకు మైండ్ ఏం పనిచేయడం లేదనమాట. చాలా హర్ట్ అయి ఉన్నారు ప్రజెంట్ అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ఎమోషనల్ బ్యాగేజ్ అనమాట. సో ఇక్కడ ఎమోషనల్ బ్యాగేజ్ ఏంటంటే, ఆల్రెడీ నేను చాలా హర్ట్ అయి ఉన్నాను, మళ్ళీ నా లైఫ్లో వచ్చి మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేయకు, నాకు కొంచెం స్పేస్ కావాలి అని మీరు మీ పర్సన్ దగ్గర అడుగుతున్నారనమాట. చాలా బర్డెన్గా అనిపిస్తుందండి. ఈ పర్సన్ చూడండి ఇక్కడ యాక్షన్ తీసుకుంటున్నారు, ఇక్కడ రీయూనియన్ కావాలనుకుంటున్నారు. అంటే ఈ పర్సన్ మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉండడం కానీ అండ్ మీ మీద సెల్ఫ్ కేర్ తీసుకోవడం కానీ చాలా అందంగా ఉండి ఉంటారు. సో ఇదంతా ఉంటుందన్నమాట. సో ఇదంతా ఈ పర్సన్ చూసి మళ్ళీ మీ లైఫ్లో రావాలి, మీ మీద చాలా అట్రాక్షన్గా ఫీల్ అవ్వడం ఇదంతా జరుగుతుందన్నమాట. ఓకే, కానీ మీరు ఇంట్రెస్టెడ్గా లేరనమాట. ఇప్పుడు నాకు నీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలి అనే ఇంట్రెస్ట్ అయితే లేదు, నేను ఆల్రెడీ చాలా హర్ట్ అయి ఉన్నాను, నాకు కొంచెం స్పేస్ కావాలి అని మీరు మీ పర్సన్కి మీరు చెప్పేస్తున్నారనమాట. ఓకే, ఈ పర్సన్ మైండ్లో మీరు 24/7 కదులుతున్నారండి. అంటే తను మిమ్మల్ని చాలా అట్రాక్షన్గా ఫీల్ అవుతూ ఉండొచ్చు మీ మీద అండ్ చాలా ప్రజెంట్ ఏదైనా విషయంలో మీ మీద చాలా ఇంట్రెస్టెడ్గా ఫీల్ అవుతూ ఉండొచ్చు. సో అదంతా చూపిస్తుంది అనమాట. అండ్ ఈ పర్సన్ మీ లైఫ్లో ఉన్నప్పుడు ఏంటంటే తను మిమ్మల్ని చాలా కంట్రోల్ చేస్తూ ఉంటారండి. మామూలుగా ఉండరనమాట, చాలా కంట్రోల్ చేస్తూ ఉండడము అండ్ తన ఇష్టానుసారంగా తను ఉండడము. తను మాట్లాడినప్పుడే మాట్లాడాలి, తను కాల్ చేసినప్పుడే మీరు మాట్లాడాలి, తనకు టైం ఉంటేనే తను మెసేజ్ చేస్తారు, అలాగనమాట. ఓకే, ఇక్కడ ద డెవిల్ కార్డ్ కూడా వచ్చింది. అండ్ చూడండి మీరు ఈ పర్సన్తో రిలేషన్లో వెళ్ళిపోయిన తర్వాత మీరు చాలా కోల్పోయిన వారిలాగా చాలా బాధపడుతున్నారండి. ఈ పర్సన్తో ఇప్పుడు రిలేషన్ అనేది ఖచ్చితంగా మీరు ఇష్టపడడం లేదనమాట, సపరేషన్ కావాలనుకుంటున్నారు మీరు. అండ్ ఈ పర్సన్ చూడండి గిల్ట్గా ఫీల్ అవుతున్నారు. మీరు చాలా బాధతో ఇంకా నాకు సపరేషన్ కావాలి, నీతో నాకు రిలేషన్ వద్దురా నాయన అని మీరు అనుకుంటున్నారనమాట. కానీ ఈ పర్సన్ చూడండి ఇలా అనేసారేంటి అని ఈ పర్సన్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట. 24/7 ఈ పర్సన్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు, చాలా ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఇక్కడ ఇదే కార్డ్ అనమాట. 24/7 ఈ పర్సన్ మైండ్లో మీరు కదులుతున్నారు. అండ్ ఇక్కడ కూడా సెకండ్ మెసేజ్ అదే అనమాట. అంటే ఈ పర్సన్ మైండ్లో మీరు 24/7 తన మైండ్లో కదులుతూ ఉండడం, మీరు పదే పదే ఈ పర్సన్కి గుర్తుకు వస్తూ ఉండడం అనమాట. ఓకే,
ఈ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ అనేది వస్తుంది. అండ్ ఈ పర్సన్ చూడండి, నన్నే పట్టించుకోరా, నేను కాల్ చేసిన రిప్లై ఇవ్వరా, నా స్టేటసే చూడరా. సో ఇదంతా ఉంటుందన్నమాట. టాక్సిసిటీ చాలా కంట్రోల్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ పర్సన్లో ఒక ప్లేయర్ ఎనర్జీ ఉంటుంది. అండ్ ఎక్కడ ఈ పర్సన్ కుదుటగా ఉండరనమాట. ఓకే, ఈ పర్సన్కి స్టేబుల్ నిర్ణయం అనేది తీసుకోరు. అండ్ అలాంటి ఆలోచన కూడా ఉండదండి, పరిగెడుతూనే ఉంటారనమాట. తన ఆలోచన ఏ విధంగా పరిగెడితే ఈ పర్సన్ కూడా అలాగే పరిగెడుతూ ఉంటారనమాట. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.